ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో ఎన్నో అత్యద్భుతమైన విషయాలు మనం విందామండి. వింటూ ఉంటేనే మనకే తెలియకుండా మన కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలతో అమ్మా అని పిలిచేస్తారు. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో వినేసి తరువాత మన దైవాన్ని మాత్రం వీడియో తలుచుకుని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఒక చిన్న విషయం అండి. మనందరము కూడా ఏం చేస్తున్నాము అంటే మనం పూర్తి అంటే చక్కగా అసలు ఇంట్లో ఉన్న వాళ్ళ అలా మనం చక్కగా తలుచుకుని అమ్మవారికి గనక అలాగా మా కుటుంబం అలా నిలబడాలి అంటే ఒక ఉదాహరణ రూపంలో తెలియచేసుకుందామండి. ఒక ఆవిడకి ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఏమో ఎవరినో ప్రేమించాడన్నమాట. ఆ అమ్మాయిని కూడా ఆ అబ్బాయిని ప్రేమించింది, వివాహం చేసుకోవాలని అనుకున్నారు. ఈ అబ్బాయి కుటుంబం అంటే సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటుంది. అయితే సరే అని చెప్పి ఆ అబ్బాయి ఎంత చెప్పినా వినలేదు. ఎంత ప్రయత్నించినా అబ్బాయి మాట వినట్లేదు కదా. సర్వమంగళ అమ్మవారికి అప్పుడు మొక్కుకున్నారట. ఏమని అంటే ఆవిడ, అమ్మ ఎటువంటి ఇబ్బంది లేకుండా నాకు ఈ కష్టం నుంచి బయటపడే మార్గాన్ని చూపించు తల్లి, నా కొడుకుని కాపాడమ్మా, నేను సత్సాంప్రదాయాలను పాటించేదాన్ని, నా కుటుంబంలో ఈ వర్ణాంతర వివాహం జరగకుండా ఉండేటట్లు చూడు తల్లి అని చెప్పి అమ్మవారిని గత 2 ఏళ్ళుగా ప్రార్థిస్తున్నారంట. ఎంత ప్రార్థించినా సరే అసలు ఆ అబ్బాయి మాట వినడం లేదంట. ఒకసారి వాళ్ళ అమ్మగారు ఈ అబ్బాయిని సర్వమంగళ అమ్మవారి ఆలయానికి తీసుకుని వచ్చి నవావరణ అర్చన అనేది అమ్మవారి ఆలయంలో 9 వారాలు తప్పకుండా చేయించుకుంటే మాస శివరాత్రి నుంచి అభిషేకం చేయించుకుంటూనే ఉన్నారంట. నాకు ఆవిడ పెట్టిన కామెంట్ ఏంటి అంటే, అమ్మ అనుగ్రహం ఉంది, అమ్మ నన్ను కాపాడింది తల్లి, నా కొడుకు ఎటువంటి బాధ లేకుండా భయపడకుండా డిప్రెషన్లోనూ కాకుండా నేను చెప్పిన సంబంధాన్నే చేసుకుంటాను అని అన్నాడు. నిజంగా ఇది అమ్మవారి మహిమే. నేను ఒక కానుక మొత్తానికి అంటే అన్నింటినీ కోల్పోయానమ్మా, ఇక నా పరువు పోతుంది, నా కొడుకు ఇలా చేశాడు ఏంటి అని నేను అనుకున్నానమ్మా. కానీ అమ్మవారు నన్ను కాపాడింది. అవతల అమ్మాయిని ఏ విధంగా మా అబ్బాయిని ట్రాప్ చేసింది అనేది మా అబ్బాయి తెలుసుకున్నాడమ్మా. ఇది నిజంగా అమ్మ అనుగ్రహం కాదంటారా తల్లి అని చెప్పారండి. నిజంగా నాతో నిజమే అండి. అమ్మ పాదాలు పట్టుకుంటే జీవితమే మారిపోతుంది. ఆ మారడానికి ఎన్నో ఏళ్ళు పట్టవచ్చు, క్షణకాలమైనా కూడా పట్టవచ్చు. మన కర్మ అనేది ఉంటుంది చూసారా, ఆ కర్మ అనేది తీరిపోవాలి అంటే మనం ఏం చేయాలి? భగవంతుడి పాదాలు పట్టుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు.